ఆయన అసలు జ్ఞాపకం చేసుకోవడం అనమాట. దేవుడు మనల్ని మర్చిపోతే ఎంత భయంకరం చూడండి. ఒక క్షణమైన నన్ను విడినా నేను ఏమవుతున్నో తెలియదయ్యా అనే ఒక పాట ఉందండి. అయితే నా ప్రియమైన సోదరులారా, దేవుడు విడిచిపెడితే మనం ఎందుకు పనికిరాని భయంకరమైన పరిస్థితిలో ఆ చీకటి అగాధ జలంలో మనం పడిపోతాం అన్నమాట. చూడండి, తండ్రి దేవుడు చెప్తున్నాడు, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ వచ్చి ఈ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని ఒక పరిస్థితులైన వారు చెప్పారండి. అయితే అనీతిమంతులుగా ఉన్న వారు ఎవరైతే నిందల పాలే ఉండి దేవుని అనుసరించక వేరొకరిని అనుసరిస్తూ ఈ లోకంలో భయంకరమైన జీవితాన్ని కలిగి ఉంటూ దేవుడిని వెంబడించకుండా ఉన్నారో వాళ్ళని ఏమంటారంటే కడ్డిక చీకట్లో అగాధ జలంలో వాళ్ళని పడిపోయింది. కడ్డిక చీకటి కొట్లో వాళ్ళని బంధించండి, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని దేవుడు చెప్తున్నాడండి. నా దేవుని అంత భయంకరమైన శ్రమ మనకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుడిని ఈ క్షణం మంది మనం ఆరాధించే వరకు మనం ఉండాలండి. మన ప్రాణం ఉన్నప్పుడే దేవుని ఆరాధించే వరకు ఉండాలి. అందుకే ఆహ్వార్తలో ఒక కోర్సులో రాహనగా చెప్తున్నాడు, దేవుడు వాక్యమే ఉన్నాడు. ఆ వాక్యాన్ని మనం ఈ యొక్క జీవవాక్యాన్ని మనం ఎప్పుడైతే విని వాక్యానుసారంగా జీవించే వాక్యం దేవునికి మనం ఏమని కోరుకుంటామో అప్పుడు తప్పకుండా వాక్యమే మనల్ని పరిశుద్ధిగా పవిత్రంగా తీర్చుతుంది. ఆ విధంగా తీర్చాలంటే మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని అవగాహన చేసుకుంటూ వాక్యాన్ని వినేవారిగా వాక్యాన్ని ధ్యానించే వారికి ఉండాలన్న పరిశుద్ధాత్మ దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించాక.